వ్యాప్తంగా ఎంపిక చేసిన 290 జిల్లాలో పల్స్ పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో తెలంగాణ నుంచి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, హన్మకొండ ఉన్నాయి. వీటితో పాటు వరంగల్లోని పట్టణ ప్రాంతంలో ఈ నెల 12న వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించనున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ ఇవాళ విడుదల కానుంది. మొదటి విడతలో 2963 ఎంపీటీసీ, 292 జెడ్పీటీసీ స్థానాలకు ఎలక్షన్స్ జరగనున్నాయి. రెంజల్ మండలంలోని నాగిపల్లి, కూనేపల్లి, దండిగుట్ట, దూపల్లి గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండల మహిళా సమైక్య అధ్యక్షులు ఏపీ మోహన్ ప్రారంభించారు. బోధన్ మండలం ఈ రోజు నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో నామినేషన్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైందని ఎన్నికల అధికారి మున్ని నాయక్ వెల్లడించారు. బస్సు ఛార్జీల పెంపును నిరసిస్తూ బస్ భవన్లో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు వినతి పత్రం అందజేశారు. పెంచిన ఛార్జీలను వెనక్కి తీసుకోవాలని కోరారు. ఇప్పటికే కార్గో ప్రైవేట్ చేతిలోకి వెళ్లిందని, నష్టాల భర్తీ పేరుతో ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే కుట్ర జరుగుతుందని కేటీఆర్ అన్నారు. అయితే ఇప్పటి వరకు అలాంటి ఆలోచన లేదని ఎండీ బదులిచ్చారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం నోటిఫికేషన్ జారీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి వెల్లడించారు. జిల్లాకు సంబంధించి మొదటి విడతగా ఈ నెల 9న నిజామాబాద్, బోధన్ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 18 జెడ్పీటీసీలు, 177 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంతో మంత్రులు హైదరాబాద్కు పరిమితం కాకూడదని సీఎం రేవంత్ ఆదేశించారు. అందరూ క్షేత్రస్థాయిలో పనిచేయాలని జూమ్ సమావేశంలో సూచించారు. ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్ పదవుల ఎంపికపై పీసీసీ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. మాక్లూరులో ఎన్నికల నామినేషన్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు.